ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. రైట్, బ్రేకింగ్ న్యూస్ వస్తున్నాం. మన టీవీ స్క్రీన్ పై బండి సంజయ్ కొడుకు బండి భగీరథ్ సంచలన లేఖ విడుదల చేశారు. నోటీసులో పేర్కొన్న సమయం తక్కువగా ఉందంటూ బండి భగీరథ్ చెప్పుకొచ్చారు. అందువల్లే విచారణకు హాజరు కాలేకపోయానంటూ, సో నాకు 2 రోజుల సమయం ఇస్తే విచారణకు పూర్తి స్థాయిలో సహకరిస్తానంటూ బండి సంజయ్ కొడుకు బండి భగీరథ్ ఒక సంచలన లేఖ రిలీజ్ చేశారు. నాకు అవసరమైన డాక్యుమెంట్లు అండ్ ఆధారాలు, స్క్రీన్ షాట్స్ సేకరించడానికి నాకు మరో 2 రోజుల సమయం కావాలంటూ బండి భగీరథ్ సిట్కి రెస్పాండ్ అయ్యాడు. సో ఎల్లుండి ఎట్టి పరిస్థితుల్లో విచారణకు హాజరవుతానని బండి భగీరథ్ చెప్పుకొచ్చాడు. అయితే ఇప్పటికే హైకోర్టులో మధ్యంతర బెయిల్ విచారణ జరగనుంది. ఇప్పటికే భగీరథ్పై బిఎన్ఎస్ సెక్షన్ 5(1) రెడ్ విత్ 6 కింద సెక్షన్లు నమోదయ్యాయి. సో ఈ సెక్షన్ల ప్రకారం కనుక నేరం రుజువైతే కనీసం 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష పడే అవకాశం ఉంది. సో పెద్ద ఎత్తున ఒక జరిమానా కూడా పడే అవకాశం ఉంది. ఇప్పటికే బండి సంజయ్ కొడుకు బండి భగీరథ్కి మద్దతుగా కవిత కీలక వ్యాఖ్యలు చేశారు. అనవసరంగా ఆ పిల్లాడిపై, రాజకీయాల్లో లేనటువంటి పిల్లాడిపై పర్సనల్గా టార్గెట్ చేయడం ఎందుకంటూ కవిత చెప్పుకొచ్చారు. సో రాజకీయాలకు అతీతంగా మనం కొన్ని మాట్లాడుకోవాలంటూ కవిత మాట్లాడిన మాటలు 2 తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు సంచలనంగా మారాయి. సో ఇప్పటికే పోక్సో కేసు పడింది. పోక్సో కేసు సహా అయితే 2 సెక్షన్లు, సెక్షన్ విత్ 6 విత్ రెడ్ అండ్ సెక్షన్ 5(1). సో ఈ 2 సెక్షన్ల కింద కేసు కనుక నమోదైతే నిజంగా చాలా భారీ ఎత్తున జరిమానా పడుతుంది, 20 ఏళ్ల జైలు శిక్ష పడుతుంది. ఏదైతే ఇవాళ హైకోర్టులో మధ్యంతర బెయిల్ పై విచారణ జరగనుందో, సో ఆల్మోస్ట్ అది కూడా క్యాన్సిల్ అయ్యే అవకాశం ఉంటుంది. 99.9% క్యాన్సిల్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. అండ్ యాంటిసిపేటరీ బెయిల్ రాదు, అసలు స్టేషన్ బెయిల్ వచ్చే అవకాశం 0%. సో ఇలాంటి నేపథ్యంలో తన లాయర్ల, అడ్వకేట్ల సలహా మేరకు తనకి సంబంధించిన స్క్రీన్ షాట్ ఏదైతే తన దగ్గర ఉన్న ఆధారాలు, ఆ అమ్మాయి ఏదైతే కేసు పెట్టిందో కావాలనే బలవంతంగా నాతో మద్యం తాగించారు, ఫామ్ హౌస్లో నన్ను ఇబ్బంది పెట్టారు, నన్ను కావాలని టార్చర్ చేశాడు, సో పెళ్లి చేసుకుంటానంటూ మోసం చేశాడు, 2 సంవత్సరాలు ఆగితే నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను, నీ మైనార్టీ కంప్లీట్ అయిపోతుంది అని మాయ మాటలు చెప్పాడంటూ ఇప్పటికే బాధిత మహిళ ఎవరైతే ఉన్నారో వాళ్ళ తల్లిదండ్రుల స్టేట్మెంట్ రికార్డ్ చేసిన పోలీసులు దాని తర్వాత ఒక కీలక స్టేట్మెంట్ ఇచ్చారు. ఈ యొక్క సెక్షన్ బిఎన్ఎస్ ప్రకారం సెక్షన్ 5(1) రెడ్ విత్ 6 కింద సెక్షన్లను నమోదు చేశారు. సో మార్చారు. ఇంతకుముందు ఉన్న సెక్షన్లు వేరు, ఇప్పుడున్న సెక్షన్స్ వేరు. సో నిజంగా ఈ సెక్షన్లు కనుక రుజువైతే, సో ఇటు బీజేపీ నేతలు కావచ్చు, ఇటు ఈవెన్ బండి సంజయ్ కావచ్చు, ఏదైతే 3 రోజుల క్రితం మోడీ వచ్చి పరేడ్ గ్రౌండ్స్లో, సికింద్రాబాద్లో పరేడ్ గ్రౌండ్స్లో మాట్లాడుతున్నప్పుడు కూడా సో బండి సంజయ్ చాలా ఎమోషనల్ అయ్యారు. మనం అవన్నీ ఒకసారి గుర్తించుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే చాలామంది పొలిటికల్ లీడర్స్ కావచ్చు, ఇటు మహిళా నేతలు కావచ్చు, ఇటు సోషల్ యాక్టివిస్టులు కావచ్చు, వీళ్ళంతా కూడా ఒకటే చెప్తున్నారు. సో ఒకవేళ బాధిత మహిళ ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం అది కనుక ప్రూవ్ అవ్వకపోతే, అయితే బండి భగీరథ్ తన దగ్గర ఉన్నటువంటి ఆధారాలు, తను ఆ అమ్మాయి పెట్టిన మెసేజ్లు కావచ్చు, ఆ అమ్మాయి పెట్టిన ఆడియో మెసేజ్ అండ్ ఏదైతే కాల్స్ రికార్డింగ్స్ కావచ్చు, అవన్నీ నా దగ్గర ఉన్నాయి. సో వాటిని నేను తీసుకోవడానికి కొంచెం టైం పడుతుంది. సో ఐక్లౌడ్ చేంజ్ అయ్యింది. సో దానికోసం నా దగ్గర ప్రాపర్ ఆధారాలు ప్రాపర్గా ఏమీ లేవు. సో ఒకవేళ నేను కనుక నాకు టైం ఇస్తే 2 రోజులు మొత్తం ఆధారాలు మొత్తం నేను చూపిస్తాను. నన్ను నేను ప్రూవ్ చేసుకోవడానికి విచారణకి ఇప్పటికే సిట్ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ఇప్పుడు విచారిస్తుంది ఈ కేసుని. అయితే 2 రోజుల క్రితం సీఎం రేవంత్ రెడ్డి ఈ కేసుపై స్పందించారు. సో మే 8న కేసు పెట్టిన, కరీంనగర్ పిఎస్లో కేసు ఫైల్ అయినా ఎలాంటి అప్డేట్ దీంట్లో లేదు, ఎందుకు విచారణ మందకూడిగా సాగుతుందంటూ సివి ఆనంద్ని ప్రశ్నించారు రేవంత్ రెడ్డి. సో ఇలాంటి నేపథ్యంలో ఇప్పుడు ఎలాగైనా సరే ఈ యొక్క కేసును త్వరగా అంటే బాధితులకి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి న్యాయం జరగాలి. అంటే ఇక్కడ కేసు పెట్టినంత మాత్రాన అక్యూజ్ విక్టిమ్ అయిపోరు, విక్టిమ్ అక్యూజ్ అయిపోరు. సో కేసు పూర్వపరాలు పరిశీలించిన మీదటే, సో ఒక ప్రాపర్ ఎంక్వైరీ జరిగిన తర్వాతనే ఇద్దరి తరపున వాదనలు, వాళ్ళ యొక్క ఎవిడెన్సెస్ అండ్ ప్రత్యక్ష సాక్షులు కావచ్చు, ఏదైతే వాళ్ళ మైనర్ వాళ్ళ అమ్మ చెప్తున్న దాన్ని బట్టి వీళ్ళిద్దరూ ఆల్రెడీ రిలేషన్లో ఉన్నారు. సో 2025 సెప్టెంబర్లో కలిసి ఉన్నారు. దాని తర్వాత డిసెంబర్లో కలిశారు. సో ఇప్పుడు మరి సరిగ్గా అప్పుడు అంతా బాగానే ఉంది.
టర్మ్స్ అన్నీ బాగానే ఉన్నాయి, మరి ఇప్పుడు కేసు బయటకు రావడం ఏంటని చెప్పి చాలామంది విశ్లేషకులు, చాలామంది సోషల్ యాక్టివిస్టులు, అనలిస్టులు, సో ఇటు జర్నలిస్టులు, చాలామంది యూట్యూబర్స్ మాట్లాడుతున్న పరిస్థితి. మరి ఇలాంటి నేపథ్యంలో అసలు అంటే ఏం జరిగి ఉంటుంది అక్కడ? అంటే ఇక్కడ దాకా కేసు వచ్చింది అంటే సంథింగ్ ఈజ్ హ్యాపెండ్. మరి అక్కడ అసలు నిజంగా విక్టిమ్ ఎవరు, మరి అక్యూజ్డ్ ఎవరు అనుకుంటున్నారో మస్ట్గా కామెంట్ చేసి ప్రయత్నించండి. సో ఇప్పటి వరకు గత 4-5 రోజులుగా ఇటు సిటీలో కావచ్చు, ఇటు కరీంనగర్ పట్టణ పరిధిలో కావచ్చు, ఇటు హైదరాబాద్, సికింద్రాబాద్ ట్విన్ సిటీస్లో కావచ్చు, సో పోస్టర్లు వెలిసాయి. బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ మిస్సింగ్ అంటూ దాదాపుగా పోస్టర్లు వెలుస్తున్నాయి. సో ఈ పోస్టర్లు వెనకాల ఎవరున్నారనేది ఒక రాజకీయ కలహంగా చెప్పుకోవచ్చు. ఇప్పటికే కవిత దీనిపై క్లారిటీ ఇచ్చారు. గత 24 గంటలుగా ఇటు హైదరాబాద్లో చాలా చోట్ల, ఇటు జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, మాదాపూర్, గచ్చిబౌలి, నానక్రాంగూడ, సో ఇలాంటి ఐటీ కారిడార్ ప్రాంతాల్లో బండి సంజయ్ కుమారుడు మిస్సింగ్ అంటూ పోస్టర్లు వెలిసాయి. సో ఇలాంటి నేపథ్యంలో అతను కనుక కనిపిస్తే మేము ఒక రివార్డు కూడా ఇస్తాము, 10 లక్షల రూపాయలు రివార్డు కల్పిస్తాం, ఇంకా మా కాంటాక్ట్ నెంబర్కి అతని లొకేషన్ని మాకు పంపించండి, సో సేఫ్గా అప్పగిస్తే మీకు రివార్డ్ కూడా ఇస్తామంటూ ఇప్పటికే పోస్టర్లు వెలిసాయి. ఇలాంటి నేపథ్యంలో ఇప్పుడు బండి సంజయ్ కుమారుడు ఒక లేఖ రిలీజ్ చేయడం కలకలంగా మారింది. ఇప్పటికే ఇటు బీఆర్ఎస్ నేతలే కావాలని ఆ మైనర్ అమ్మాయిని కేవలం దీన్ని రాజకీయంగా మార్చే కుట్ర జరుగుతుందంటూ ఆరోపిస్తున్నారు. సో బీఆర్ఎస్ వాళ్ళేమో మాకు తెలియదని, ఇటు కాంగ్రెస్ వాళ్ళేమో పోలీసులు, చట్టం, వ్యవస్థ మొత్తం మా చేతుల్లో ఉంది కాబట్టి ఇది చేస్తారని చాలామంది చాలా రకాలుగా మాట్లాడుకుంటున్నారు. కానీ బీజేపీ ఇక్కడ కాస్త సంయమనం పాటిస్తోంది. గత 4-5 రోజులుగా ఏదైతే ఇష్యూ బయటకు వచ్చిందో, బాధిత మహిళ అయితే వాళ్ళ తల్లి వెళ్ళి కరీంనగర్ 2 టౌన్ పిఎస్లో కంప్లైంట్ ఇచ్చిన తర్వాత నుంచి బీజేపీ కాస్త సంయమనం పాటిస్తుంది. ఎవరు కూడా అంత గమనం రియాక్ట్ అవ్వట్లేదు. అంటే ఇది పార్టీ పరంగా తీసుకునే అంశం కాదు, ఇది ఒక కంప్లీట్ పర్సనల్ ఇష్యూ మాత్రమే. సో బండి సంజయ్ కేంద్ర మంత్రి కాబట్టి, లేకపోతే బండి సంజయ్ కట్టర్ బీజేపీ వాది కాబట్టి, ఆర్ఎస్ఎస్ సపోర్ట్ చేస్తాడనో, ఒక ఏబీవీపీ కార్యకర్తనో, ఒక కౌన్సిలర్ నుంచి సెంట్రల్ మినిస్టర్గా ఎదిగాడనో, సో అలాంటి ఈ కాన్సిక్వెన్సెస్ని పార్టీ తీసుకోదు. సో బీజేపీ అనేది ఆబ్వియస్లీ జాతీయ పార్టీ, నేషనల్లో రూల్ చేస్తున్నటువంటి పార్టీ, సో అంటే ప్రతి ఒక్క ఎలక్షన్స్కి ఎదుగుతున్నటువంటి పార్టీ. సో అలాంటి పార్టీ మీద బురద జల్లే ప్రయత్నం చేయకూడదంటూ ఈ యొక్క బీజేపీ పార్టీలోని చాలామంది ముఖ్య నేతలు కావచ్చు, మాజీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇటు కార్పొరేటర్లు చాలా పెద్ద ఎత్తున మాట్లాడుతున్న పరిస్థితి హైదరాబాద్లో. బీజేపీ తరపున మేము మాట్లాడతాం, మాకంటూ ఒక క్లియర్ స్టాండ్ కావాలి. ఒకవేళ నిజంగానే కనుక బండి భగీరథ్ అక్కడ ఒకవేళ ఆ పిల్లని ఇబ్బంది పెడితే శిక్షకి ఎవరు, చట్టం ముందు అందరూ సమానులే, శిక్షకి ఎవరు అనర్హులు కాదు అంటూ మాట్లాడుతున్నారు. సో వాస్తవానికి బీజేపీ బండి సంజయ్ తరపున ఉంటుందా, లేకపోతే ఇంకెవరి తరపున పక్షాన్ని నిలబడద్దా అంటే ఇక్కడ ఒక పొలిటికల్ కాన్సిక్వెన్సీ ఏర్పడిన నేపథ్యం. వై? బికాజ్ బండి సంజయ్ అనే వ్యక్తి ఒక గ్రాడ్యువల్గా ఎదుగుతున్న వ్యక్తి. ఒక మున్నూరు కాపు సామాజిక వర్గం నుంచి, బీసీ సామాజిక వర్గం నుంచి, ఒక కౌన్సిలర్ స్థాయి నుంచి, ఒక మండలు, ఒక పట్టణ స్థాయి నుంచి కేంద్ర మంత్రిగా ఎదిగినటువంటి నేత. సరే, ఎవరు అవునన్నా ఎవరు కాదన్నా బీజేపీ లాంటి జాతీయ పార్టీల్లో ఇవాళ రేపు డబ్బులు పంచాలో, డబ్బులు ఇస్తేనే ఎమ్మెల్యే టికెట్ అనో అలాంటివి వర్కౌట్ కావు. సరే, లేకపోతే వారసత్వం తీసుకోండి. మా నాన్న పలానా ఎమ్మెల్యే, మా నాన్న పలానా ఎంపీ, మా నాన్న మాజీ మంత్రి, మా నాన్న ఆర్ఎస్ఎస్ సీనియర్ నాయకుడు, లేకపోతే మా అమ్మోళ్ళు, వీళ్ళంతా మంచి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న ఫ్యామిలీ అనుకుంటే బీజేపీలో ఒక ఇది వస్తుంది. కానీ కట్టర్ బీజేపీ వాదిగా, ఒక హిందుత్వవాదిగా, సనాతనవాదిగా చాలా ప్రజల్లోకి చాలా బలంగా దూసుకెళ్ళాడు. అండ్ బీజేపీ పెద్దలకు కూడా, కేంద్రంలోని బీజేపీ పెద్దలకు కూడా చాలా దగ్గర అయ్యాడు. అంటే తనకున్న హ్యూజ్ ఫాలోయింగ్. ఎందుకంటే ఇటు ఓన్లీ పార్టీ పరంగా కాదు, తను తీసుకున్న నిర్ణయాలు, ఇటు పార్టీ పరంగా తెలంగాణలో యాక్టివ్ అవ్వడం. బండి సంజయ్ ఒక రాష్ట్ర అధ్యక్షుడిగా, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా దాదాపు 2.5 ఇయర్స్ ఆయన వర్క్ చేశారు. అలాంటి టైంలో మనం ఇటు దుబ్బాక బై ఎలక్షన్స్లో బీజేపీ గెలవడం చూసాం. అండ్ తర్వాత అంటే పోటీ, ఎలాంటి పోటీ అంటే ఒక నెక్స్ట్ లెవెల్ పోటీ ఇవ్వడం చూసాం. బీఆర్ఎస్కి ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ ఉంది అనుకునే రోజుల్లో కూడా లేదు, బీఆర్ఎస్కి ప్రత్యామ్నాయం ఒక బీజేపీ మాత్రమే తెలంగాణలో అనే వాదాన్ని సామాన్య ప్రజల్లోకి చాలా బలంగా తీసుకెళ్ళినటువంటి వ్యక్తి నిజంగా బండి సంజయ్. సో అలాంటి బండి సంజయ్ మీద ఇప్పుడు చాలా పెద్ద ఎత్తున కుట్ర జరుగుతుందంటూ చాలా మంది మాట్లాడుతున్నారు. సో బండి సంజయ్ మీద ఇలాంటి కాన్సిక్వెన్స్లో చాలా పెద్ద ఎత్తున కుట్ర జరుగుతుందంటూ గత కొద్ది రోజులుగా ఇటు అన్ని పార్టీల నేతలు వాళ్ళ మనసుల్లో మెదులుతున్నటువంటి మాట.
కానీ వాస్తవానికి ఇప్పుడు బండి సంజయ్ కొడుకు బండి భగీరథ్ లేఖతో సో చాలా వరకు ఒక క్లారిటీ వచ్చేసింది. ఇప్పటిదాకా అజ్ఞాతంలో ఉన్నాడు, లేదంటే ఢిల్లీ వెళ్ళి అమిత్ షా దగ్గర దాచారు, దుబాయ్లో దాచారు, బీఆర్ఎస్ వాళ్ళు దాచారంటూ చాలామంది చాలా రకాలుగా మాట్లాడుకుంటున్న నేపథ్యంలో ఇప్పుడు బండి సంజయ్ కొడుకు బండి భగీరథ్ దాచిన లేఖ సంచలనంగా మారింది. సో నాకు కనుక ఒక 2 రోజులు ప్రాపర్ టైం ఇస్తే నేను దీనికి సంబంధించిన కీలక ఆధారాలు కావచ్చు, కీలక ఎవిడెన్సెస్ కావచ్చు, దానికి సంబంధించిన స్క్రీన్ షాట్స్ కావచ్చు, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, ఇటు వాట్సాప్లో అన్ని రకాల ఆ యొక్క వాట్సాప్ కాన్వర్జేషన్స్తో మీ దగ్గరికి వస్తాను అంటూ కూడా సిట్కి ఒక సెన్సేషనల్ రిప్లై అయితే బండి భగీరథ్ ఇచ్చాడు. మరి ఇలాంటి నేపథ్యంలో అసలు ఎవరికి సపోర్ట్ చేయండి, ఎందుకంటే రాజకీయాల్లో ఎవరు ఎప్పుడు మిత్రులుగా ఉంటారో, ఎవరు ఎప్పుడు శత్రువులుగా ఉంటారో ఎవరు ఎక్స్పెక్ట్ చేయనటువంటి సిచ్యువేషన్. ఎందుకంటే ఇవాళ మనకి వాళ్ళు కరెక్ట్ కాదు అనుకుంటే చాలామంది వాళ్ళని తిట్టేస్తారు. సో రాజకీయాల్లో మనం రెగ్యులర్గా చూస్తూ ఉంటాం. కానీ వాళ్ళ సిచ్యువేషన్ రేపొద్దున పార్టీలో సర్వైవ్ కాలేని పరిస్థితి, లేదంటే మాట్లాడలేని సిచ్యువేషన్లో బయటకు వెళ్ళిన తర్వాత సో వాళ్ళు అంటే అదృశ్యమైనటువంటి పొలిటీషియన్స్ మనం చాలామంది చూసాం. అన్ని పార్టీల్లో, తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీల్లో మహా అయితే ఒక 5-6 ఏళ్ళు వాళ్ళు పార్టీలో సర్వైవ్ అవ్వగలరేమో. సో 5-6 ఏళ్ళు కూడా కాదు, 1-2 సంవత్సరాలు సర్వే అయ్యి కూడా బయటకు వచ్చినటువంటి కీలక నేతలు. సో ఇప్పుడు ఎవరైతే ఇంటి దగ్గరే ఉండిపోయి వ్యవసాయాలు చేసుకునే ఒక కీలక నేతల్ని చూసాం. ఈవెన్ అంటే ఒక కౌన్సిలర్ స్థాయి నుంచి ఒక మాజీ సీఎం స్థాయి వరకు. సో వాళ్ళు కనుక వాళ్ళు అంటే ఎలా మెదగాలి, ఎవరితో ఎలా మాట్లాడాలి అనే ఒక అంశం గురించి కనుక వాళ్ళకి ప్రాపర్ నాలెడ్జ్ లేకపోతే, ఎలా మెదగాలో తెలియకపోతే, వాళ్ళందరూ ఇళ్లకే పరిమితమైన నేతలు దాదాపుగా 100 మందిని తీసుకుంటే దాదాపుగా 80 మంది వాళ్ళ ఇళ్లకే పరిమితమయ్యారు. వై? బికాస్ వాళ్ళు తీసుకునే స్టాండ్, వాళ్ళకి ఒక అథెంటిసిటీ లేకపోవడం, వాళ్ళు మాట్లాడే మాట కరెక్ట్గా లేకపోవడం, సో వివాదాలకి దూరంగా ఉండకపోవడం కూడా ఇక్కడ చాలా పెద్ద ఎత్తున ఒక మార్క్ పడే అవకాశం ఉంది. సో ఇలాంటి నేపథ్యంలో రాజకీయాలకు అతీతంగా కల్వకుంట్ల కవిత చేసిన వ్యాఖ్యలు నిజంగా అవునా అనిపిస్తున్నాయి. సో చాలా పరిణితిగా మాట్లాడారు ఆవిడ. ఇప్పటిదాకా కేవలం బీఆర్ఎస్నే టార్గెట్ చేస్తారు, ఒక అంటే సోషల్ ఇష్యూస్ పైన మాట్లాడతారు. సో అంటే తెలంగాణ ప్రజలకి రీసెంట్గా తెలంగాణ స్కూల్స్ గురించి మాట్లాడారు. స్కూల్స్ పెద్ద ఎత్తున దందాలు చేస్తున్నాయి అండ్ కాలేజెస్ కూడా పెద్ద ఎత్తున దందాలు చేస్తున్నాయి, ఇవన్నీ ఆపాలి అని రేవంత్ రెడ్డికి చాలా గట్టిగా స్ట్రాంగ్ అల్టిమేటం జారీ చేశారు. దాని తర్వాత వెంటనే రేవంత్ రెడ్డి ఏదైతే విద్యాశాఖ రేవంత్ రెడ్డి దగ్గర ఉంది కాబట్టి సో ఆయన వెంటనే ఈ యొక్క స్కూల్స్ అధినేతలతో ఇటు అధికారులతో వెంటనే ఆయన సమావేశమై కూడా దాని యొక్క కవిత చెప్పిన మాడ్యూల్ని వెంటనే అప్లై చేసే పరిస్థితి వచ్చింది. సో అలాంటే ప్రభుత్వం చేయాల్సిన పనిని ఎక్కడన్నా గాడి తప్పుతుంది అనుకుంటే ప్రతిపక్షాలు నిర్వహించాల్సిన బాధ్యత చాలా పెద్దదిగా ఉంటుంది. అంటే ఎక్కడైతే ప్రభుత్వం కొంచెం లైన్ తప్పుతుంది, ఈ యొక్క ట్రాక్ చేంజ్ అయింది అనుకున్న సిచ్యువేషన్లో ప్రతిపక్షాలు, ఎందుకంటే ప్రజాస్వామ్యంలో అధికార పక్షానికి ఉన్న విలువ ఎంతో దానికి 10 ప్రతిపక్షానికి ఉంటుంది. అంటే వాళ్ళు చేసే తప్పుల్ని వీళ్ళు సర్ది చెప్పాల్సిన అవసరం ఉంటుంది. ఇది కరెక్ట్ కాదు అని చెప్పుకునే సిచ్యువేషన్ కూడా ప్రతిపక్షానికి ఉంటుంది. సో ప్రతిపక్షానికి ఎంతలా ఉంటుందంటే రాజ్యాంగంలో ప్రతిపక్ష నేతకి అంత అధికారం ఇచ్చింది మన రాజ్యాంగం. సో సరే, ఎవరు ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నారు, ఎవరు అధికార పక్ష పాత్ర పోషిస్తున్నారు అనేది మనం కొన్ని విషయాలు మనం పక్కన పెట్టుకుంటే, ఇప్పుడు కల్వకుంట్ల కవిత బండి సంజయ్ కొడుకు గురించి మాట్లాడిన మాటలు నిజంగా చాలామందిని ఔరా అనిపిస్తున్నాయి. అండ్ ఈ నేపథ్యంలోనే ఇటు మధ్యంతర బెయిల్పై విచారణ జరగనుంది అండ్ ప్యారలల్గా 2 డేస్లో నేను విచారణకి హాజరవుతానని బండి భగీరథ్ చెప్పుకొచ్చిన పరిస్థితి. సో మరి మీరేమనుకుంటున్నారు? బండి భగీరథ్ గురించి గడిచిన 4-5 రోజులుగా చాలా పెద్ద ఎత్తున కాన్సిక్వెన్స్ జరుగుతోంది. సో పోక్సో కేసు పడింది. ఎట్టి పరిస్థితుల్లో ఇతను ఇంతకు ముందు చాలా గొడవల్లో ఉన్నాడు. ఇప్పుడు కూడా ఆ గొడవలు జరుగుతున్నాయి కాబట్టి అతని మీద ఇతను చేసే ఉంటాడులే అనే భావన చాలా మందిలో ఏర్పడింది. అసలు నిజాలేంటి? సో మరికొద్ది గంటల్లో సిట్ విచారణకు బండి భగీరథ్ విత్ ప్రూఫ్స్తో రానున్నాడు. మరి సిచ్యువేషన్ ఎలా ఉంటుందో చూద్దాం. మీరేమనుకుంటున్నారు? మస్తుగా కామెంట్ చేయండి.